రేపు 8వ తేదీన వస్తున్న మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వ సంస్థను కొనసాగించాలి, అలాగే గనులు కేటాయించాలి, సెయిల్లో మెర్జీ చేయాలని ప్రకటించితే చాలా మంచిది. లేకపోయినట్లే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాన్ని నిర్మించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగించి మరి పూర్వం ఏ విధంగా అయితే మరి ఉద్యమాన్ని చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామో అదేవిధంగా ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగేదాకా పోరాటం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వికలాంగుల సమస్యలు కూడా మోడీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. ఇంకేంటంటే మా వికలాంగులకి అవుట్ సోర్సింగ్లో జాబ్లు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఆప్కాస్ అనే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అందులో యాప్ ఉండడం వల్ల వికలాంగులకి పెన్షన్ అనేది గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు అనేది ఏవి కూడా రావటం లేదు. దయవుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి వచ్చే జీతం 15,000 12,000, కానీ గవర్నమెంట్ నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఏమి కూడా పొందుకోవట్లేదు. ఇది మీరు మోడీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. ఆయన ఏదో మంచి చేద్దాం ఉద్దేశంతో వస్తున్నారు, ఏ పని పాటు లేకుండా రాలేదు కదా ఇక్కడికి. ఆయన ఎవరు రాజకీయాలు చేయడానికి రాలేదు. ఆయన వచ్చేది ఏంటంటే అయితే ఒకటి ఇక్కడ ఏవో సమస్యలు ఉన్నాయి, ఆ ప్రధానమంత్రి గారికి అది వినతిపత్రాలు ఇచ్చి సౌమ్యంగా పరిష్కారం చేసుకోవడం ధర్మం అది. అంతేగాని ఆందోళన చేసిస్తే సమస్యలు పరిష్కారం అవ్వవు. ఆ కంపెనీలు మంచిదే కదండి, ఎప్పుడో రావాల్సినవి ఇప్పుడు వచ్చాయి. హైదరాబాద్ కంటే మనం ఫార్వర్డ్లో ఉండవలసింది బ్యాక్వర్డ్ అయిపోయాం. ఆయన రావడం వల్ల కొంచెం మంచి జరుగుతాయి కదా, కంపెనీస్ రావడం మంచిదే. టీసీఎస్ ఏదో ఉంది, ప్రపోజల్లో ఉంది, టీసీఎస్ ఉంది, రైల్వే జోన్ ఉంది, మెయిన్ రైల్వే జోను. ఆ రైల్వే జోన్ ఇవ్వడం చాలా మంచిది. ఆయన ప్రకటిస్తారని చూద్దాం. మనం ఎందుకు ఊహించుకుని మాట్లాడాలి.